ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. జనతా పార్టీ గెలిపించండి అన్నా అన్నా జూబ్లీ హిల్స్ అన్నా ఏ బిడ్డ ఇది కిషన్ రెడ్డి అడ్డా అవునా కదా? ఈ ఎంఏ పార్టీ బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పప్పులుడికై ఇక్కడ గెలిచేది మా లెంకల దీపక్ రెడ్డి గెలుస్తాడు. మా రామచంద్రరావు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా కష్టపడి పనిచేస్తుందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆలస్యంగా వచ్చిన ఇలా పోలీస్ స్మృతి దివసన అమరవీరుల త్యాగాలను గుర్తించుకోవాల్సిన అవసరం ఉండదు. పోలీసులు మన కోసం త్యాగం చేశారు. ఈ సమాజాన్ని కాపాడే కోసం ప్రజలను కాపాడడానికి పోలీసులు త్యాగం చేశారు. కాబట్టి ఆ ఆత్మ బలిదానటువంటి ఆ పోలీసులు స్మరించుకోవడానికి వాళ్ళ ఢిల్లీలో కార్యక్రమం ఉంది. కాబట్టి అందుకే ఆలస్యంగా రావడం జరిగింది. పెద్ద మనసు అర్థం చేసుకొని క్షమించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. మన యొక్క జూబ్లీ హిల్స్ అభ్యర్థి లంకల మహేశ్వర రెడ్డి గారు ఒక్క కొందరు మాట్లాడాల్సిందిగా కోరుతాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. పెద్దలు వేదికను అలంకరించినటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులు బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ రథసారథి రామచంద్రరావు గారు, ఇక్కడ విచ్చేసినటువంటి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇక్కడ కేవలం మజ్లిస్కి హిందువులకి మాత్రం జరుగుతున్నటువంటి ఒక ఉప ఎన్నికగా చూడాలి. ఇప్పుడే బండి సంజయ్ గారు చెప్పినట్టుగా యావత్ దేశంలో ఎమ్మెల్యేల అభ్యర్థులను పెడుతూ కేవలం సికింద్రాబాద్లో అభ్యర్థిని పెట్టకుండా ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ ఓడగొట్టడానికి వాళ్ళు చేస్తున్న పండగంగా కనబడతా ఉన్నది. ఏది ఏమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చేసేటువంటి ప్రతి ఓటు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మీరు టీఆర్ఎస్ గెలిపించినా అది కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టే. గెలిచిన తెల్లారే